హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. రమా వ్లాగ్స్ 1214 ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరి కోసము ఈరోజు ఫిష్ తవా ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఫిష్ తవా ఫ్రై కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, పసుపు, ఫిష్ మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లవర్, ఆనియన్, కరివేపాకు, ఫిష్. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ చూసాం కదండి. ఈ ఫిష్ పేరు వచ్చేసి బెట్కి ఫిష్. బోన్లెస్ ఉంటుంది. అది మీరు నార్మల్ ఫిష్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఈ బెట్కి ఫిష్ ఏంటంటే బోన్లెస్ వస్తుంది, పిల్లలు తినడానికి చాలా ఈజీ అండ్ సేఫ్. దీని కాస్ట్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మినిమం చిన్న చిన్న పీసెస్ తీసుకోకూడదు. మినిమం 1.5 నుంచి 2 కిలోల పీస్ తీసుకోవాలి ఒకటే. దాంట్లో మనకి ఎన్ని స్లైసెస్ కావాలో, తవా ఫిష్ చేసుకోవడానికి మన ఇంట్లో ఎంతమంది ఉంటామో దాన్ని బట్టి అన్ని స్లైసెస్ చేసుకొని రిమైనింగ్ ఫిష్ ఏదైతే ఉందో దాన్ని కర్రీ కట్ చేసుకోవచ్చు. ఆ కర్రీ కట్తో మన తర్వాత ఈ ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిషెస్ కావాల్సిన మసాలా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ సాల్ట్, కారం, పసుపు, ఫిష్ మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లవర్, ఈ ఆనియన్, కరివేపాకు దీంట్లో వేయకూడదు. ఇది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఈ రెడీ చేసుకునే మసాలాలో మనం వాటర్ అసలు వాడకూడదండి, ఓన్లీ ఆయిల్ వాడాలి. ఇలా మనం మిక్స్ చేసుకునే మిశ్రమం ఆయిల్ మీకు ఎంత కావాలి అనే దాన్ని చెప్తాను నేను. దీన్ని కరెక్ట్గా ఇన్ని స్పూన్లే కావాలని లేదు. ఇలా మొత్తం జెల్లీగా వచ్చేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటూనే ఉండాలి. ఈ ఫుల్ జెల్లీ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఫిష్కు మనం ఇలా మిక్స్ చేసుకునేది కట్ చేసి పెట్టుకున్న ఫిష్ స్లైసెస్కు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇది ఓన్లీ పైన కిందని కదండి, ఈ సైడ్స్ లోపల కానీ సైడ్స్ కూడా మనం అప్లై చేసుకుంటే తినేటప్పుడు కొంచెం అంత సేమ్ టేస్ట్గా అనిపిస్తుంది. ఇలా మనం ప్రతి పీస్కు మనం నీట్గా అప్లై చేసుకోవాలి. మనం మసాలా కోసం దీంట్లో వాడిన ఉప్పు, కారం, పసుపు ఏవైతే మనం మసాలాస్ వాడామో మీకు డౌట్ వచ్చిండొచ్చు, క్వాంటిటీ చెప్పలేదు ఎంత యాడ్ చేసుకోవాలని. బికాస్ ఎందుకు చెప్పలేదు అంటే కొంతమంది ఎక్కువ స్పైసీ తింటారు, కొంతమంది స్పైసీ చాలా లెస్గా తింటారు. నేను ఇంతే క్వాంటిటీ వేయాలంటే మీరు అది అప్లై చేసినప్పుడు మీకు కొంతమందికి స్పైసీ అవ్వచ్చు, కొంతమందికి నాన్ స్పైసీ అవ్వచ్చు. అందుకు మీకు తగినంత వేసుకుంటారని ఓన్లీ ఏమేమి కావాలో చూపించాను కానీ ఎంత క్వాంటిటీ అని చెప్పలేదు. సో మీకు ఎంత కావాలో అంతే వాడండి. ఇందాక ఈ ఐటమ్స్ మొత్తం చూపిస్తున్నప్పుడు పక్కనే టూత్పిక్ డబ్బా ఎందుకు ఉందని మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. అది ఎందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు చూపిస్తాను.
ఇలా మనం మసాలా దీని ఫిష్కి మొత్తం అంటించిన మసాలా తగిలించిన తర్వాత ఈ టూత్ పిక్ తీసుకొని ఇలా ఫిష్ మీద హోల్స్ మాదిరి చిన్న చిన్న హోల్స్, అంటే హోల్స్ మీన్స్ ఊరికే టచ్ దాంట్లో పొడిస్తే చాలు ఈ మసాలా అనేది మొత్తం లోపలికి దిగుతుంది. ఇలా హోల్స్ వేసుకున్న ఫిష్ను ఇంతవరకు ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మినిమం 1 అవర్ ఎండలో పెట్టుకోవాలి. ఎండలో మీన్స్ ఈ మసాలా మొత్తం పీసెస్ పట్టి మనం తవా ఫిష్ చేసేటప్పుడు మసాలా బయటకు వెళ్ళకుండా ఫిష్ పట్టేదానికి మనం 1 అవర్ దీన్ని ఎండలో పెట్టుకొని ఉంచాలి. టెన్ మినిట్స్కి ఒకసారి కొంచెం ఈ మసాలా లోపలికి దిగేదానికి ఇలా మనం హోల్స్ చేసుకోవాలండి. 1 అవర్ తర్వాత ఎండలో పెట్టుకుని మనం ఫిష్ లోపలికి తెచ్చుకున్నామండి. ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇలా జల్లీగా తయారవుతుంది. ఈ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ప్యాన్ హీట్ అయిందండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంతకుముందు ఆనియన్, కరివేపాకు ఎప్పుడు ఉపయోగిస్తామని చెప్పాము. ఇట్లా తవాలు వేసుకున్న తర్వాత వీటి పైన వేస్తాం మనం. ఇలా లైట్గా, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొన్ని. ఇది రీజన్ ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ హీట్ అయిన తర్వాత ఆ స్మోక్ లాగా వచ్చేసి కొంచెం చాలా ఘాటుగా ఉంటుంది. అది తగ్గిస్తుంది దీనివల్ల. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా నీట్గా 2 పీసెస్ను తిప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇందాక మనం ఆ పెద్ద ఫిష్ తీసుకుంటే మిగిలిపోయిన ఆ చిన్న పీసెస్ ఏం చేయాలి అని అది కర్రీ కట్ చేయించుకొని వచ్చాము. ఈ ఫ్రై అయ్యేలోపే మధ్యలో 1 అవర్ మనం ఫిష్ బయట ఎండలో పెట్టుకున్నాము. ఆ టైంలో నీట్గా ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మధ్యలో ఇలా పీసు విరగకుండా స్మూత్గా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఈ ఆనియన్స్ వేయడం వల్ల స్మోక్ 99% రాదు, 1% అనేది ఛాన్సెస్, 99% సేఫ్. సో ఆ స్మోక్ రాకుండా మన కిచెన్లో ఎంతసేపు నిలబడినా కూడా ఇరిటేషన్ రాదు. చాలామందికి ఫిష్ ఫ్రై అయిందా లేదా అని కన్ఫ్యూజ్గా ఉంటారు. అది ఎంతసేపు ఉంచాలి ఏంటి. టూత్ పిక్ ఉంది కదా, ఈ టూత్ పిక్తో మనం ఇలా చేస్తే స్మూత్గా వెళ్ళింది అంటే ఫ్రై అయిపోయినట్టు, హాట్గా ఉంటే ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇది చూడండి, చాలా స్మూత్గా వెళ్తుంది. సో ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, గార్నిష్ కోసం చిన్న టమాటా స్కిన్, కరివేపాకు, జస్ట్ అది గార్నిష్ నైస్గా కనపడాలని చేసినాను అంతే. దీంట్లోకి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం.
వీడు మా అబ్బాయి వైభవ్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి మీకు రిజల్ట్ చెప్తాడు టేస్ట్ ఎలా ఉంది అనేది. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రమా వ్లాగ్స్ 1214 ఛానల్. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కంపల్సరీ మా వీడియో కింద మీ కామెంట్ రూపంతో తెలియజేయగలని ఆశిస్తున్నాను.